హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ స్నాక్ చూద్దాము. చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. నేను ఇక్కడ పీల్ ఆఫ్ ఏం చేయలేదు, ఎందుకంటే ఇంకొంచెం న్యూట్రియంట్స్ కోసం మీరు పీల్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదనమాట. ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని బంగాళదుంపలో జనరల్‌గా స్టార్చ్ కంటెంట్ ఉంటుంది గదండీ! అది మొత్తం పోవటానికి 1కి 2 సార్లు మామూలు వాటర్‌తో వాష్ చేసుకొని, అది చిల్లులు బుట్టలో వేసుకొని పక్కా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే 300 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ బాగా మసాజ్ చేస్తూ కలపాలనమాట. మనం తీసుకున్న మసాలా మొత్తం ముక్కలకు పడితే మనకి ముక్క వేగిన తర్వాత టేస్ట్ బావుంటుంది. దీనికి గాను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, స్పైసీనెస్ కోసం కారము, మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా 5-7 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకొని, ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని అరగంట సేపు దీన్ని పక్కా పెట్టేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్నాక. ఇది ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చండి, లేకపోతే బయటైనా ఉంచేసుకోవచ్చు. మ్యారినేషన్‌కి ఒక అరగంట టైం ఇద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే మనం పొటాటో చిప్స్ లాగా కట్ చేసుకున్నాం కదండి బంగాళదుంపని. ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యారినేటెడ్ చికెన్ పెట్టి ఒక టూత్ పిక్ సహాయంతో మనం దాన్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్ గనుక పిన్ చేసుకున్నాము అంటే మనకి పొటాటో బటర్‌ఫ్లైస్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. తర్వాత మనకి ఒక్కొక్కసారి 2 లేదా 3 ముక్కలు కావాలి అనుకుంటే ఆయిల్‌లో వేసినప్పుడు బయటకు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ముక్క పెట్టుకొని తర్వాత రెండోది టైట్‌గా పెట్టుకోవాలి. అప్పుడు మనం పిన్ చేసుకున్నప్పుడు ఇటు నుంచి అటు సెకండ్ ముక్కకి పిన్ చేసుకుంటే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు ఫస్ట్ ముక్క కూడా బయటికి రాకుండా నీట్‌గా ఫోల్డ్ అయ్యి బైండింగ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకుందామండి. అన్నీ ఒక్కసారే డీప్ ఫ్రై చేసుకుందాము. దానికి గాను ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం రెడీగా చేసుకున్నవి ఒక్కోటి డిప్ చేసుకొని 3-4 మినిట్స్ గనక మనం టర్న్ చేసుకుంటూ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే మన బంగాళదుంపలు క్రిస్పీగా తయారవుతాయండి. లోపల చికెన్ కూడా చక్కగా ఉడుకుతుంది. అప్పుడు మనము ఒక టిష్యూ ప్లేట్ మీదకి అవి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోతుంది. తర్వాత కొద్దిగా చాట్ మసాలా గనుక పైన చల్లుకొని నిమ్మకాయతో ఇంకా ఉల్లిపాయతో సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా స్నాక్? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయడం వల్ల కొత్త కొత్త వంటకాలతో ఇంకా మీ ముందుకు రావడానికి మేము ట్రై చేస్తాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.